హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీన్స్ ఫ్రై చూద్దామండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. చేసేది సింపుల్ అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక 1/2 kg బీన్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకొని వాటర్ పోసుకొని కొంచెం చిన్న గ్లాసు తర్వాత అవి పక్కన పెట్టుకొని ఒక పాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత దినుసులతోటి అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఒక 2 వెల్లుల్లి కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా చాప్ చేసి పక్కన పెట్టాను. ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంతకు ఫ్రై చేసుకొని ఈలోపు మసాలా చూసేద్దాం రండి. చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఎండుమిర్చి 2 వేసాను కాబట్టి దీనిలోకి ఏంటంటే మనం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి ఇష్టపడే వాళ్ళైతే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. దీన్ని పొడిగా కూడా మనం చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకొని చూడండి పొడిగా ఎలా ఉందో. ఇలా అయిన తర్వాత ఆనియన్స్ చూసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూసారా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం బీన్స్ ఇందాకడ ఒక 10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టాను కదండి, అది 90% కుక్ అయిపోయింది. ఒక 10% మాత్రం ఫ్రై చేస్తా అంతే. బీన్స్ దీనిలో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు బీన్స్ ఇలా ఉడికించకుండా డైరెక్ట్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మా పిల్లలు ఏంటంటే ఇలా ఇష్టంగా తింటారు, అందుకే ఇలా చేస్తున్నా నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మీరు ఇదే స్టైల్లో చేయాలనుకుంటారు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తున్నా, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇలా మగ్గించుకోండి. నేను బీన్స్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను కాబట్టి పెద్దగా అవసరం లేదు. లాస్ట్గా చూసి వేసుకోవచ్చు. చూడండి ఉడికిపోయినాయి. ఇలా ముక్క ఇలా కట్ అవ్వాలన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా. దీనిలో మనం తయారు చేసుకున్న ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడరు దీనిలో వేసేస్తున్నాను. వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేయండి చాలు, ఎక్కువగా అవసరం లేదు. మనం ఎందుకంటే బీన్స్ని ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని సాల్ట్ ఏమన్నా చాలకపోతే చూసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. బీన్స్లో ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి పెద్దగా పట్టదండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.